నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం వ్యాప్తంగా ఏరువాకలు ప్రారంభం. పాయకరావుపేట నియోజకవర్గంలో ఏరువాకలో పాల్గొన్న హోంమంత్రి అనిత. స్టీల్ ప్లాంట్ లో మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన సిఐఎస్ఎఫ్ వాహనం. 2 ఉద్యోగులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాని మోడీ చలవే. 11 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత పిలుపు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్లకు పూజలు చేసి పొలాలను దున్నారు. ఏపీలో పలువురు మంత్రులు ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో హోంమంత్రి అనిత ఎద్దులకు పూజలు చేశారు. ఈ ఏడాది సిరులు పండించాలని కోరుకుంటూ అన్నదాత ఏరువాక కార్యక్రమంలో భాగస్వామినయ్యారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక ప్రారంభమైంది. వాతావరణం చల్లబడటంతో రైతులు పొలం పనులు ప్రారంభించారు. ఏరువాక పౌర్ణమి రోజున దుక్కి దున్ని వ్యవసాయం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి రోజున రైతులు పొలాల్లో వ్యవసాయ పనులు ప్రారంభించారు. పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో ఎద్దులకు మంత్రి వంగలపూడి అనిత పూజలు చేశారు. కారెడ్లతో నాగలి పట్టుకుని పొలం దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం 80% రాయితీపై అందించిన డ్రోన్ ను ఆమె ప్రారంభించారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. రైతులే దేశానికి వెన్నెముక అని మంత్రి అనిత అన్నారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని, ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయానికి యంత్ర సామాగ్రిని జోడించి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అందులో భాగంగానే డ్రోన్లు, ఎరువులు, విత్తనాలు 80% రాయితీపై రైతులకు అందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏరువాక కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా భూమికి పూజ చేసి, ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం. దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గెడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాలు పంచుకోవాలి. అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ, ఎరువుల పంపిణీ గానీ, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచికారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంతకు ముందు తెలుసు, మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది. ఏరువాక కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. భూమికి పూజలు చేసి కారెడ్లతో రైతులు పొలాలు దున్నుతున్నారు. తొలకరి పంటకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి మంచి పంటలు పండాలని పలువురు ఆకాంక్షించారు.
స్టీల్ ప్లాంట్ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్లపూడి నుంచి ఇద్దరు ఉద్యోగులు స్టీల్ ప్లాంట్లోకి విధులకు హాజరవుతుండగా కోక్ వేవెన్ నుంచి వస్తున్న సిఐఎస్ఎఫ్ వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాని మోడీ చలవేనని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీకే లక్ష్మణ్ అన్నారు. బిర్లా జంక్షన్లోని బొత్స స్క్వేర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాదిన 8 రాష్ట్రాల్లోని 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. నార్త్ లో చేసిన అభివృద్ధి ఇందుకు కారణంగా చెప్పారు. 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ కొనసాగుతున్నారంటే ప్రజల అభిమానమే కారణమన్నారు. 11 సంవత్సరాలుగా ఆయన ప్రధానిగా కొనసాగుతున్నారని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చారని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో దేశం దూసుకుపోతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశానికి గుణపాఠం చెప్పారని వెల్లడించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణను కేంద్రం చేస్తుందని, ఇందులో భాగంగానే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చిందని చెప్పారు. 18 జాతీయ రహదారులను మోడీ రాష్ట్రంలోనే ప్రారంభించారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూశామని, 6,300 కోట్లతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖను స్మార్ట్ సిటీ చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. 638 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారని, ఆనందపురం నుంచి పెందుర్తి మార్గంలో 6 లైన్ల రోడ్లను వేశారని చెప్పారు. నేవల్ బేస్ ను 5,000 కోట్లతో అభివృద్ధి చేశారని, ఏపీకే కాకుండా విశాఖకు కేంద్రం సహాయ సహకారాలు అందించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోడీ 11 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. 11 ఏళ్ల పాలనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కన్వెన్షన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టి 2014 పూర్వము 2-3 లక్షల కోట్లు మాత్రమే మౌలిక సదుపాయాల మీద గత ప్రభుత్వాలు వెచ్చిస్తే, ఈరోజు మోదీ గారి నాయకత్వంలో 11 నుంచి 12 లక్షల కోట్లు, అంటే ₹1 పెట్టుబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే ఇవాళ ఎంప్లాయ్మెంటు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలే కాదు, అసెట్ క్రియేటింగ్, సంపద సృష్టించడం, గొప్ప గొప్ప ఆర్థికవేత్తల తలదన్నే రీతిలో ఇవాళ భారత ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టుగా కోవిడే కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మొన్నటికి మొన్న పహల్గామ్లో జరిగినటువంటి దాడి వల్ల ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఈ అన్ని సమస్యలను అధిగమించి 4వ స్థానానికి చేరడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారి నాయకత్వం. అంతేకాదు మోడీ గారు ఈ అమృత కాలం నుంచి వికసిత భారత్ వారి సంకల్పం, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో చేరుకోవాలనే సంకల్పంతో వారు ముందడుగు వేస్తా ఉన్నారు. సెంటర్ అరిలోవలోని, అట్లాగే CGHS, మెడ్టెక్, ఒకటేంటి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందించింది. సమీర్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే 2,300 రూపాయలతోటి మనకి విశాఖపట్నానికి సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి 6 లేన్ రోడ్స్ని కూడా డెవలప్ చేయటం జరుగుతుంది. అట్లాగే శీలానగర్ నుంచి సబ్బవరం 12.6 కిలోమీటర్స్, దానికి కూడా తొందరలోనే అభివృద్ధి చేయటానికి, అట్లాగే పోర్ట్ రోడ్డు 4 లేన్ రోడ్ చేయటము, ఇంకా కంకార్ ద్వారా 400 crores తోటి కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్, అట్లాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ పార్కింగ్ బేస్ ఇదివరకు 6 ఉంటే దాన్ని 12 చేయటం కూడా జరిగింది. అట్లాగే ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
పెట్టి విశాఖపట్నం తీర ప్రాంతంలో పెట్టి విశాఖ నగరాన్ని ప్రపంచ దేశాలు అందరూ కూడా గుర్తించేటట్టు చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సుమారు 40 దేశాల నుంచి పార్టిసిపేషన్స్ వచ్చింది. అదేవిధంగా ఏదైతే G20 సదస్సు కూడా విశాఖపట్నంలో పెట్టడం అంటే ఇది భారతదేశంలో ఒక ప్రముఖమైన నగరము. అట్లాగే ప్రపంచంలో కూడా విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులు ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం వలన సుమారు 40 దేశాలకి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి రావటం జరిగింది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల పిలుపు మేరకు ప్రతి ఏటా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. బాల్యంలో బాలలు పనిలో కాకుండా బడిలో ఉండాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. బాల కార్మికుల సమాచారాన్ని తమకు తెలియజేసి మెరుగైన సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం సునీతతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. బాల్యం అమూల్యమైనది. బాలలను బడికే పంపాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలి. బాల కార్మిక వ్యతిరేక దినంగా జూన్ 12న ప్రతి ఏటా జరుపుకుంటారు. అయితే ఈ బాల కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలేంటి, ఆ విషయాలను మనతో మాట్లాడేందుకు కార్మిక శాఖ డీసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం సునీత మనతో ఉన్నారు. చెప్పండి మేడం. నమస్తే అండి. ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి? ముందుగా నమస్తే అండి. నా పేరు సునీత, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ విశాఖపట్నం. ఈ బాల కార్మిక చట్టం ప్రకారము ఎవరైతే బాలలు 14 అంతకంటే తక్కువగా ఉంటారో వాళ్ళందరినీ అసలు ఎక్కడ షాపుల్లోనూ ఎటువంటి పనిలోనూ పెట్టకూడదండి. ఫుల్లీ ప్రొహిబిటెడ్. ఇలాగా ఒకవేళ పెట్టుకున్నట్టుగా కానీ ఎక్కడైనా తెలిస్తే మాత్రం ఆ పెట్టుకున్న యజమానుల మీద కంపల్సరీగా ప్రాసిక్యూషన్ అనేది చేయటం జరుగుతుంది. ఆ ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి 2 ఏళ్ల దాకా శిక్ష కూడా, జైలు శిక్ష ఉంది. అలాగే 50,000 దాకా జరిమానా కూడా ఉంది. అది 2 లక్షల దాకా కూడా పెరగవచ్చు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏదైతే అడాల్సెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం హానికరమైన వాటిలో పని చేయించకూడదు. అట్లా ఏమైనా హానికరమైన వాటిలో చేస్తే మరియు వాళ్ళకు కూడా ప్రాసిక్యూషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ బాలల్ని, అది అడాలసెంట్ పీపుల్ 15 to 18 ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ మెయిన్గా హానికరం కానివి ఏదైతే ఉన్నాయో వాటిలో పెట్టుకొని వాటికి తగిన రక్షణ కల్పించాలి. బాల కార్మికులను ఎలా నిర్ధారిస్తారు? ముఖ్యంగా 14 years లోపల మెయిన్గా ప్రతి ఒక్క బాలుడు కానీ బాలిక కానీ స్కూల్లో ఉండాలండి. చదువుకుంటూ ఉండాలి. అలా చదువుకోకుండా ఎవరైతే బయట ఉన్నారు, లేదు స్కూల్కి వెళ్ళట్లేదు, డ్రాప్అవుట్ కింద ఉన్నారు అనేది మెయిన్గా మాకు ఒక లిస్ట్ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చిన మరుక్షణం దగ్గర నుంచి, ప్లస్ స్పెషల్ డ్రైవ్స్ అని చెప్పేసి మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కమిషనర్ ఆఫ్ లేబర్ కానివ్వండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ వారి దగ్గర నుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు 12వ తారీఖు నుంచి ఈ బాల కార్మిక దినోత్సవం అగెయిన్స్ట్గా చేస్తున్నాము. ఎవ్వరు బాలలు కూడా పనిలో ఉండకూడదు, అందరూ చదువుకోవాలి. చదువే ముద్దు, వర్క్ చేసే టైం కాదు మీకు అని చెప్పే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. సో మా జిల్లాలో వచ్చేసి 1వ తారీఖు నుంచి 31 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నామండి. ఆ స్పెషల్ డ్రైవ్లో ఏంటి అంటే ముఖ్యంగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకున్న డ్రాప్అవుట్ లిస్టును బేస్ చేసుకొని, ప్లస్ అలాగే ఎన్జిఓస్ ఎవరైతే మెయిన్గా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ర్యాండమ్గా చెక్కింగ్ చేస్తున్నామండి ఈ డ్రైవ్స్లో. 14 ఏళ్ళు దాటిన తరువాత పిల్లలను ఎలాంటి పనిలో నియమించవచ్చు అంటే మనకున్నటువంటి రూల్స్? 14 ఏళ్ళు నిండిన వాళ్ళని హానికరమైన వాటిలో, ప్రాసెసెస్లో కానీ, లేకపోతే హజార్డస్ అంటాం మనము, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, హోటల్స్లో కానీ, క్యాటరింగ్ బిజినెస్లో కానీ, ఈ పెళ్ళిళ్ళ సీజను వాటిలో వెళ్ళి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి అదేవిధంగా ఇప్పుడు మనంతా విశాఖపట్నం అర్బన్ ఏరియా కాబట్టి ముఖ్యంగా ఈ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళు డొమెస్టిక్ లేబర్ కిందను,
ఆడపిల్లల్ని 14 పైన ఉన్న వాళ్ళని ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు. ఇది అంతా కూడా జరగకూడదు. బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా యాజమాన్యాలకు మీరిచ్చే సూచనలు ఏంటి, సలహాలు? ముఖ్యంగా మేము వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీ దగ్గరికి ఎవరైనా సరే మాది 18 ఏళ్ళు నిండిపోయి ఉన్నాము అనే చెప్పే వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర విశాఖపట్నం జిల్లాలో చాలామందికి మంచి అవేర్నెస్ ఒకటి కలుగచేసాము. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు పెద్దగా ఉన్నారు, మేము జాయిన్ చేసుకున్నామమ్మా అంటారు. కానీ ముఖ్యంగా నేను వాళ్ళకి తెలియపరిచేది ఏంటంటే, మొదటిగా ఆధార్ కార్డ్ చూడండి, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, నిజంగా చదువుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి గమనించమని చెప్తున్నాను. కంపల్సరీగా చదువుకున్నాడైతే వాడి దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఎంతవరకు చదివామని. అలాంటి వాడు కనీసం 18 ఇయర్ నిండిందా లేదా అని స్కూల్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని కూడా తెలియపరుస్తారు. లేదు అంటే ఆధార్ కార్డ్ అన్న ఉంటుంది. అలాంటిది కూడా లేని టైంలో కొంచెం మాకు ఆ కన్సర్న్డ్ ఎవరైతే లేబర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఒక ఇంటిమేషన్, నేను ఇట్లాగా పెట్టుకుంటున్నాను అని మాకు చెప్తే మేము తనిఖీ చేసి దాన్ని రూఢీపరుస్తాం. బాల కార్మికుల గురించి సమాచారం అందించాలంటే ఎలా? మెయిన్గా చైల్డ్ లైన్ అనేది ఉందండి మాకు 1098కి. ఎవరైనా కూడా మీ బాల కార్మికుల్ని ఇదిగో ఈ అపార్ట్మెంట్లో కానీ లేదా ఈ షాప్లో కానీ చేస్తున్నట్టు చూస్తే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని మాకు 1098 ద్వారా తెలియపరిస్తే మీ యొక్క పేరు కానీ మీ యొక్క ఏదైతే విషయాలు చెప్పారో అవన్నీ మేము గోప్యంగా ఉంచి మా సైడ్ నుంచి మేము తనిఖీలు చేస్తామండి. జిల్లాలో చైల్డ్ లేబర్కి సంబంధించి ఏదైనా కమిటీ ఉందండి? ఖచ్చితంగా ఉందండి. దాన్ని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అంటారు. దాని చైర్పర్సన్ వచ్చి జిల్లా కలెక్టర్ వారు. సో ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో మొత్తం లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎడ్యుకేషన్ కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళు, లేబర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సిడబ్ల్యూసి అని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిపిఓ, ఇలా అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ మెంబర్స్గా ఉన్నారండి. మేము ఏ తనిఖీలు కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే చైర్పర్సన్ వారి యొక్క ఆదేశాల మేరకు ఒక కమిటీ మీటింగ్ పెట్టి ర్యాండమ్గా ఎక్కడ తనిఖీ చేయాలి ఏంటి అని ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని బేస్ చేసుకొని సర్ప్రైజ్ విజిట్స్ అనేది చేయటం జరుగుతుందండి. బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరి సామాజిక బాధ్యతగా గుర్తెరగాలి. బాలలను మరి చదువుకు ప్రోత్సహించాలి, పాఠశాలలో చేర్పించాలి. ఎవరైనా బాల కార్మికులుగా మీకు కనిపిస్తే సమాచారం అందించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని చెప్తున్నారు డీసీఎల్ సునీత. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా శిక్షణ శిబిరాన్ని గాజువాకలో నెలకొల్పారు. బీజేపీ విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు దేనమకొండ కృష్ణంరాజు, పావని దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా శిక్షణలో యోగా గురువు నరేంద్ర శర్మ శిక్షణ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అతిథిగా పాల్గొని ఆసనాలు వేశారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ పొలిమేర శ్రీను, మహిళా మోర్చా నాయకురాలు రోహిణి తదితరులు పాల్గొన్నారు. యోగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరు ప్రముఖులు పాల్గొనడంతో పాటు 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయటం, ధ్యానం చేయటం, ఓంకారాన్ని ఆ విధంగా చెప్పటం ఏదైతుందో ఒక అద్భుతాన్ని విశాఖపట్నంలో జూన్ 21వ తారీఖు ఆవిష్కరించబోతున్నాం. ఇది ప్రపంచ రికార్డు సాధించాలి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నంతో ఒక పెద్ద ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు గారు స్వీకరించారు. నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో ఆయనకి అత్యంత ఇష్టమైన యోగాని ఆ విధంగా ప్రమోట్ చేసే పనిని మన ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కలిసి, కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్న తీరు ఏదైతుందో అందరి చేత హర్షాతి రేఖలతో స్వాగతం చెప్తున్నారు. కనుక అందరూ కూడా దాంట్లో పాల్గొండి. పిల్ల పాపలతో అందరం కూడా ఆ రోజు బీచ్ రోడ్డుకు వెళ్ళి మోడీ గారితో కలిసి యోగా చేద్దాం, అందరం కలిసి నడుద్దాం. పాల్గొన్నారు వారందరికీ కూడా సచివాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసి గాజువాక ప్రాంతం నుంచి సుమారు 1000 మందిని ఆ యొక్క 21వ తారీఖు జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమాలను తీసుకెళ్లాలని సంకల్పం చేశాం. ఆ సంకల్పానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో సుమారు 10 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ అభినందనలు. అలాగే ఈ యొక్క ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారందరికీ కూడా ఉచితంగా నిర్వహించబడే ఈ యొక్క యోగా శిబిరంలో అందరూ పాల్గొనేటట్టు చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
దేనకొండ పావని గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ప్రాంగణంలోని ప్రతిరోజు 100 మందితో ఇక్కడ యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. మరి వీరందరూ రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి సన్నాహాలు మొదలవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు ఇంకా ఉచితంగా శిక్షణ ఇవ్వాలి, యోగా ద్వారా ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఏర్పాట్లు చేసినటువంటి యాజమాన్యం మరి ఈ గాజువాక ప్రస్తుత కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి దేనకొండ కృష్ణరాజు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ సాక్షి యజమాని భారతి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయించిన యాజమాన్యానికి వ్యతిరేకంగా పాతగాజువాక కూడలిలో ర్యాలీ నిరసన చేపట్టారు. మహిళలను అవమానించిన సాక్షి ఛానల్ పత్రికను రద్దు చేయాలని మహిళా నేతలు అనంతలక్ష్మి, సుజాతలు డిమాండ్ చేశారు. డిబేట్లో ఇష్టానుసారంగా మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. స్త్రీని అవమానంగా హేళన చేస్తూ స్త్రీ వేశ్య అనే విధంగా వైసీపీ మీడియా అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క మహిళకు కూడా ఎక్కడ విలువ ఇవ్వలేని పరిస్థితి చూసాము. అలాగే ఎక్కడున్న కృష్ణరాజుని పట్టుకోవాలి, సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని మా హోమ్ మినిస్టర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే కూటమి ప్రభుత్వానికి ఇచ్చాము. అలాగే ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో తెలుగు మహిళలందరి ఆధ్వర్యంలో మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి, తక్షణమే సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి, కేఎస్ఆర్ ని అలాగే కృష్ణరాజుకి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు అమ్మ బాబు పుట్టలేదు కాబట్టి, ఏ పందులకో జంతువులకో పుట్టావు కాబట్టి సంకర్ జాతి భాష మాట్లాడుతుంది నువ్వు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు వచ్చి మర్యాదగా మా తెలుగు మహిళలకి, మా రాజధాని మహిళలకి క్షమాపణ చెప్పాలి, లేదంటే తీవ్రంగా పరిగణిస్తాము. ఇంతకంటే కేసులు దారుణంగా, అంటే ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ కేసులు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎమ్మటే వాక్యం ఉపసంహరించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే అక్కడ జరిగిన విషయం మీద కొమ్మినేనిని అరెస్ట్ చేశారు, అట్టానే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రోజు పోలీస్ యంత్రాంగాన్ని, హోమ్ మినిస్టర్ గారిని, గవర్నర్ గారిని కూడా కోరుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రేలాపనల పేరుతో మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలు తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. వారు వేశ్యలు ఉన్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేసి యావత్తు ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్నే కాకుండా భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానపరిచారు. జగన్మోహన్ రెడ్డి సొంత పుత్రిక, మానస పుత్రిక అయినటువంటి ఆయన భార్య శ్రీమతి భారతిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆ టీవీలో యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలు అవమానించారు. కాబట్టి సాక్షి ఈ తక్షణమే భారతిరెడ్డి పైన కూడా చర్య తీసుకోవాలి. సాక్షి పత్రికని, సాక్షి ఛానల్ మూసి ఆంధ్రప్రదేశ్ మహిళల తన గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ప్రకాశరావుపేట రామాలయం ప్రాంగణంలో వెలిసిన గ్రామదేవత బంగారమ్మ అమ్మవారి పంచదిన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పోలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మరిడమ్మ తల్లి, బంగారమ్మ తల్లులకు పసుపు, కుంకుమలు సమర్పించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. 3 ఏళ్లకోసారి బంగారమ్మ తల్లి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని రామాలయం అధ్యక్షులు పార్థసారథి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ధర్మారావు, ప్రధాన అర్చకులు గణపతి శర్మలు తెలిపారు. అమ్మవారు మహిమగల దేవత అని, భక్తులు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి అని బంగారమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు సన్యాసరావు అన్నారు. నేను ఈ యొక్క రామాలయానికి 2000 పట్టుకుడి పార్థసారథి. నేను ఈ రామాలయానికి 2017 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నా ఆధ్వర్యంలో ఇది 3వ పండుగ. 2019, 2022, 2025 చేసాం. మా కార్య సభ్యులందరూ అందరూ సహకరించారు, గ్రామ ప్రజలందరూ సహకరించారు. ఈ యొక్క కౌలుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇంతకుముందు చదురు చెట్టు ఉండేది, దాని స్థానంలో ఆలయం కట్టాం. ఆలయం కట్టిన తర్వాత ఎప్పుడూ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ఫేమస్ అయిపోయింది. భక్తులందరూ కూడా వేల మంది వస్తున్నారు, దర్శించుకుంటారు. ఇది మా యొక్క డెవలప్మెంట్ సార్. 5 రోజుల కార్యక్రమం జరపబడుతుంది. ఈ 5 రోజుల్లోనే మొదటి రోజు చాటింపు కార్యక్రమం జరుగుతుంది. 2వ రోజు సెట్టమ్మ తల్లికి ఉపారము, మొరాటు చెల్లించడం కార్యక్రమము. 3వ రోజు మరిడమ్మ తల్లికి ఉపారము,
మొరాటు చెల్లించే కార్యక్రమము. 4వ రోజు పూలఘటములు, కూటిఘటములు తిరుగుతాయి. 5వ రోజు సంస్కృత కార్యక్రమాలతో అంగరంగ భయముగా విచిత్ర వేషధారణలో అమ్మవారికి కడుపుప్పించేలా వేషధారణలో ఈ కార్యక్రమము జరపబడుతున్నదని, ఈ మహత్తరమైన కార్యము మన గ్రామ దేవత అయిన బంగారు తల్లి అనుగ్రహము ఎప్పుడు ఎల్లఏడలా కాపాడుతుందని, 11 రోజు దీక్ష చేసిన వారికి మనసులో కోరికలు నెరవేరుతాయి. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా పెంచుతున్నట్టు హోంమంత్రి అనిత వెల్లడించారు. రేవు పోలవరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. జల్లూరు, పండూరు బ్రిడ్జీలు త్వరలో పూర్తి కాబోతున్నాయని వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పాయక్రోపేట మండలం నామవరం గ్రామంలో హోంమంత్రి అనిత ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి వారితో ముచ్చటించారు. బల్క్ డ్రగ్ పార్క్, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ల వద్ద పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి వివరించారు. త్వరలో ఇంటింటికి కొళాయిల ద్వారా నీటిని అందిస్తున్నట్టు చెప్పారు. నామవరం గెడ్డ కాలువను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మీ దగ్గరే ఉంటది ఒక రాంభద్రాపురం రోడ్డేనన్నా, ఇది నక్కపల్లి, ఏదో ఆలోచిస్తున్నాను. రాంభద్రాపురం రోడ్డే కదా, చిన్న రాంభద్రాపురం రోడ్డు. ఆ ఊరు వెళ్తే నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్కి ఏ ఊరెళ్ళి అమ్మ సైకిల్ కోటే అంటే మాకు రోడ్డు వేసి పెట్టండి అన్న, బొట్టు పెట్టడం రోడ్డు వేసి పెట్టండి అన్న, బొట్టు పెట్టడం రోడ్డు వేసి పెట్టండి అన్న, ఇదే మాట. ఇమీడియట్గా అది కూడా రోడ్డు శాంక్షన్ చేయించండి. ఇప్పుడు ఆ రోడ్డు కూడా అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏమి ఉండరు. మా అయితే ఒక 100 కుటుంబాలు ఉంటాయా, ఒక 150 కుటుంబాలు ఉంటాయి. అయినా కూడా వాళ్ళకి రోడ్డు కావాలి అంటే కంపల్సరీ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఆ రోడ్డు వేయించాం. మీకు పందూరు బ్రిడ్జ్, కోటూరెడ్డికి వెళ్ళేటప్పుడు పందూరు బ్రిడ్జ్ అది మళ్ళీ మేము వచ్చిన తర్వాతే పూర్తి చేస్తాం. జల్లూరు బ్రిడ్జ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు రేవు పోలవరాన్ని టూరిజం హబ్ కింద రెడీ చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంతకుముందు మనకి మీరు పాయకరపేట వెళ్తే కనీసం భోజనం తినడానికి హోటల్లోకి వెళ్ళి తినాలంటే 100 రూపాయలు తక్కువ ఎవడు కూడా పెట్టడు. ఇప్పుడు మీరు ఏదో పని మీద వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్ కట్టిస్తున్నాం. ఇప్పుడు అక్కడ 5 రూపాయలు పెడితే మీరు 3 పూట్ల చక్కగా భోజనం చేసి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏ పని మీదకైనా వెళ్ళొచ్చు. 100 పెట్టి హోటల్లోకి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు ఇంకొక 4 రోజుల్లో అది కూడా కంప్లీట్ అయిపోద్ది. మీరు చక్కగా కాంప్లెక్స్ దగ్గరే ఏ పని మీద వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి తినేసే పరిస్థితి. నక్కపల్లి హాస్పిటల్ కూడా 50 బెడ్ల హాస్పిటల్, దాన్ని ఇప్పుడు 100 బెడ్ల హాస్పిటల్ కింద మార్చి. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రం వ్యాప్తంగా ఏరువాకలు ప్రారంభం. పాయక్రాపేట నియోజకవర్గంలో ఏరువాకలో పాల్గొన్న హోంమంత్రి అనిత. స్టీల్ ప్లాంట్ లో మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన సిఐఎస్ఎఫ్ వాహనం. 2 ఉద్యోగులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాని మోడీ చలవే. 11 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత పిలుపు. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.